వెల్కమ్ టు అవర్ ఛానల్ సీక్రెట్ చెఫ్. ఇవాళ మనం మన ఛానల్లో ఎగ్ బిర్యానీ ఎలా రెడీ చేసుకోవాలనే విషయం చూద్దామండి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని అల్లం వెల్లుల్లి మనం చేసుకునే ఎగ్ బిర్యానీ క్వాంటిటీకి తగ్గట్టుగా తీసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా అలాగనమాట. ఆ తర్వాత అదే జార్లోకి కొద్దిగా కొత్తిమీర, పచ్చిమిర్చి, అలాగే పుదీనా కూడా వేసుకోవాలి. లేకపోయినా ఓకేనండి, కొత్తిమీర పుదీనా లేకపోయినా కూడా ఏం పర్లేదు. ఆ తర్వాత అదే జార్లోకి మనం కొద్దిగా జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం చేస్తున్న రెసిపీ ఏంటంటే ఎగ్ దొన్నె బిర్యానీ అన్నమాట. ఇలా జార్లో వేసుకున్నట్లన్నింటినీ కూడా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఆ తర్వాత మనం రైస్ని కడిగి పెట్టుకోవాలండి. నేను బాస్మతి రైస్ని తీసుకుంటున్నాను. నేను తీసుకున్నది 1 గ్లాస్ రైస్ అనండి. 1 గ్లాస్ రైస్కి కాను 2 గ్లాసుల వాటర్ని యాడ్ చేసి నానబెట్టుకోవాలండి. మనం ఈ గ్యాప్లో ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బాయిల్ చేసుకున్నటువంటి ఎగ్స్ని ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఘాట్లు పెట్టుకొనేసి పక్కన పెట్టుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ ఇలా వేడెక్కగానే మనం ఘాట్లు పెట్టుకున్న గుడ్లన్నింటినీ కూడా అందులో వేసుకొని ఒక్కొక్కటిగా కొద్దిగా కారం, పసుపు, ఉప్పు అందులో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఎగ్స్ని ముందుగా ఇలా ఫ్రై చేసుకున్నట్టయితే మంచిగా గాలి టేస్ట్ బాగా వస్తుంది. ఇది నేను వాడుతున్నది కొత్త ఆయిల్ కాబట్టి నాకు గుర్తు వస్తుంది. ఇలా 1-2 సార్లు వేపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ వదిలేసేయాలి. ఆ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే ఇలాగ బాగా ఫ్రై అయి ఉంటాయండి. తర్వాత ఇవన్నీ పక్కకు తీసేసి ఆ తర్వాత అదే ప్యాన్లోకి ఆయిల్ తక్కువ ఉంటే ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర, తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలని కూడా అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఫస్ట్ ఆనియన్స్ వేసేసానండి, ఎందుకంటే ప్యాన్ బాగా వేడిగా ఉందనేసి వేసేసాను. ఆ తర్వాత అయినా కూడా మనం జీలకర్ర, ఆవాలు వేసుకోవచ్చు. వీటితో పాటు కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగేటప్పుడే కొద్దిగా సాల్ట్ కనుక వేసుకున్నట్టయితే మనకి బాగా ఉల్లిపాయలు ఫాస్ట్గా ఫ్రై అవుతాయి. ఉల్లిపాయలంతా మంచి ట్రాన్స్లూసెంట్ కలర్కి వచ్చిన తర్వాత మనం అప్పుడే మిక్సీ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ పేస్ట్ అంతటినీ కూడా ప్యాన్లోకి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. నేను స్టార్టింగ్లో బిర్యానీ స్పైసెస్ ఏవి కూడా వేసుకోలేదు కాబట్టి నేను పిల్లాడు ఉంటాడు కదా అన్నట్టు గరం మసాలా వేసుకుంటున్నానండి. ఇప్పుడు గరం మసాలా వేసుకొని బాగా కలిపిన తర్వాత కొద్దిగా బిర్యానీ మసాలాను కూడా కాస్త వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయే వరకు. ఆ తర్వాత దీన్ని అలా ఒక 2 మినిట్స్ వదిలేసాక మనం నానబెట్టుకున్నటువంటి రైస్ని ఇంకా వాటర్ని అంతటినీ కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలండి. ఫస్ట్ నేను వాటర్ వేసుకొని జస్ట్ ఊరికే అలా ఉడికే వరకు వదిలేసాను. వాటర్ నేను ప్యాన్లో చేస్తున్నాను కాబట్టి వాటర్ తక్కువ అవుతుందేమో అన్నట్టు నేను కొద్దిగా మళ్ళీ ఒక 1/4 గ్లాస్ వరకు వాటర్ వేసుకున్నానండి. జస్ట్ ఇలా వాటర్ ఉడుకుతూ ఉన్నప్పుడు మనం రైస్ని కూడా అందులో వేసేసుకోవాలి. ఇలా ఉడుకుతూ ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని కూడా అందులో వేసుకొని మనం లిడ్ని క్లోజ్ చేసేసుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో ఇంకా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ అయితే రెడీ అయిపోయినట్టేనండి. చూసారు కదా ఎంత బాగా వచ్చింది. ఇంతేనండి, ఎంతో సింపుల్ టేస్టీ అయినటువంటి ఎగ్ దొన్నె బిర్యానీ. స్టవ్ ఆపేసి ఇంకో 10 మినిట్స్ అలాగే వదిలేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.